అందరికీ నమస్కారం అండి. నా పేరు చిమ్మిలి బాలకృష్ణ. సామాజిక కార్యకర్తని. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసి కొన్ని అర్జీలు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. కొన్ని అర్జీలు కూడా పరిష్కారం అవుతున్నాయి. ఈ మాధ్యమం ద్వారా నెల్లూరు జిల్లా కలెక్టర్ గారిని, కందుకూరు సబ్ కలెక్టర్ గారిని, ఉలవపాడు ఎంఆర్ఓ గారిని ఒక ప్రశ్న వేయగలిగినాను. 18వ తారీఖు, ఈ నెల 18వ తారీఖు 18/4/2025 నా సపోటా తోటని ధ్వంసం చేయడానికి అధికారులు వచ్చారు. సబ్స్టేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి బాట కోసం చేను కంచి కట్ చేస్తామని వచ్చారు. కానీ చేను మొత్తం కొట్టేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. నాకు న్యాయం చేయమని చెప్పేసి బిఫోర్ 2 days ముందే ఇన్ టైంలోనే మీకు పిటిషన్ పెట్టుకున్నాను. అది కూడా మీకు ఫోన్ చేసి మరీ కలెక్టర్ సిసి గారికి, జేసీ గారికి, సబ్ కలెక్టర్ గారికి, ఎంఆర్ఓ గారికి, దాంతోపాటు పంచాయత్ సెక్రటరీ, మన్నిటి కూడా గ్రామ పంచాయత్ సెక్రటరీ కూడా అర్జీ పెట్టుకున్నాను. మండల సర్వేరు, గ్రామ సర్వేరు, రెవెన్యూ సిబ్బంది, అన్ని డిపార్ట్మెంట్లకి గ్రీవెన్స్ పెట్టున్నాను. ఎలక్ట్రిసిటీ బోర్డు డిపార్ట్మెంట్ వాళ్ళకి, ఏఈలు కానీ, ఈలు కానీ అందరికీ పీజీఆర్ఎస్లో ఆన్లైన్లో పిటిషన్ పెట్టున్నాను. దాని అక్నాలజ్మెంట్ కూడా మీకు దీన్ని అటాచ్మెంట్ చేస్తాను. నేను ఇన్ టైంలో కంప్లైంట్ చేసినా కానీ నాకు ప్రొటెక్షన్ కల్పిండి, నా పొలానికి ప్రొటెక్షన్ కల్పిండి, ఇది సపోర్ట్తో వాంటెడ్ కొడుతున్నారు, కరెక్ట్ కాదని చెప్పినా కానీ మీరు చెప్పిన తర్వాత 2వ రోజు 3వ రోజే తోట మొత్తాన్ని రైతులైన సమయంలో తోట మొత్తం ధ్వంసం చేసి పడేశారు. వాస్తవానికి ఆ రోజు మీరు చెప్పిన వివరాల ప్రకారం సబ్ కలెక్టర్ గారికి, వారి ద్వారా ఎంఆర్ఓ గారికి డైరెక్షన్స్ ఇచ్చున్నాము. బాట వరకు కట్ చేస్తారు, చేంజ్ జోలికి పోరు. అటు 10 ఇటు 10 అడుగులు, ఆల్రెడీ 10 అడుగులు బాట ఉంది, అటు 10 ఇటు 10 కట్ చేస్తాం అని తెలిపన్నారు. అక్కడ 2-3 చెట్లు పోతాయి, దాంట్లో కూడా చూసి న్యాయం చేయండి. మ్యాక్సిమం వీలైన వరకు ఈ చెట్లు పోకుండా చేయని ప్రయత్నం చేసాం. తప్పని పరిస్థితిలో 1-2 చెట్లు పోయడానికి కూడా, ఇచ్చేదానికి కూడా పోయినా కానీ మేము సిద్ధపడి కూడా ఉన్నాం. ఎందుకంటే గ్రామాభివృద్ధి కోసం సబ్స్టేషన్ ఏర్పాటైతే మాత్రం ఒక మంచి పని చేస్తుందని చెప్పేసి ఉద్దేశంతో మేము సిద్ధపడ్డాం కూడా. కానీ 21 మన సోమవారం అప్పటికి 18-19 తారీఖుల్లో రైతు చేలో కాపలా ఉన్నాడు. 20వ తారీఖు కాపలా, 27వ తారీఖు సోమవారం మధ్యాహ్నం 3 గంటల టైంలో మంది మార్బలంతో ఒక టెర్రరిస్ట్ని పట్టుకోవడానికి వచ్చినట్టు ఒక 25-30 మంది పోలీసులు, ఎస్కార్టు, పెద్ద సిబ్బంది, వ్యాన్లు, జీబులు, ఆ సైరన్లు, ఆ విధంగా మంది మార్బలం, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ వచ్చేసి ఆ చేను పూర్తిగా కిందకి మీద పూర్తిగా అది బాట ఒక పక్కన కట్ చేస్తుంది కాకుండా ఆ బాటను అసలు వదిలిపడేసి, బాట కట్ చేస్తే 2 పక్కల రైతులు కొంత లాస్ అవుతారు. ఆ రైతు ఇబ్బంది లేకుండా సన్మానం చేస్తే సరిపోయింది. అసలు ఆ రైతు వదిలేశారు, ఆ బాట వదిలేశారు. ఆ చేను మొత్తాన్ని కంప్లీట్ చేను మొత్తం ధ్వంసం చేసి పడేశారు కంప్లీట్గా. కావాల్సింది తూర్పు పరమట దక్షిణం వైపుని తీసుకుంటే సరిపోతుంది. వీళ్ళు ఏం చేస్తారంటే పొలం మొత్తానికి ఉత్తరం నుంచి ఈసారి నుంచి ఆ మూలకు తీసేసి పూర్తి చేను మొత్తం ఎట్ట చేసి చేను మొత్తం లాస్ అయిపోతుంది, ఆ విధంగా కవర్ చేశారు. దానికి ఆ సర్పంచ్ పూనుకొని వ్యక్తిగత రైతుల మీద వ్యక్తిగత కక్షలు పెట్టుకొని ఆయన గెలిపించిన దానికి, ఎవరు గెలిపించారో ఆ వ్యక్తి మీద కక్షలు పెట్టుకొని ఆయన పూనుకున్నాడు. దానికి మీరు సహకరించారా? ఎలా జరిగింది, ఏం జరిగింది? పోనీ నేను ఇచ్చిన పిటిషన్ మీరు రెస్పాండ్ అయ్యింది ఏంది? ఎందుకు రెస్పాండ్ కాలేదు? నాకు ఎందుకు ప్రొటెక్షన్ ఇవ్వలేకపోయారు మీరు? ఇది మీరు చేసిన తప్పు కదా. పోనీ నాకేమైనా రిప్లై ఇచ్చారా? మేము ఏం చేయలేము అండి. మీ గ్రామంలో పంచాయతీ సిబ్బంది పూర్తి పవర్స్ ఉంటాయి, మీ సర్పంచ్ పూర్తి పవర్స్ ఉంటాయి. మీరు అతను ఊరు వలకాడు చేసినా మాకు సంబంధం లేదు, చెట్లు కొట్టేయడం కానీ ఊరు వలకాడు చేసి ఏం చేసినా మాకు సంబంధం లేదని చెప్పుకుంటే మేము ప్రత్యేక మార్గాలు ఏర్పాటు చేసుకునే వాళ్ళని, కనీసం హైకోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకునే వాళ్ళని ప్రయత్నం చేసుకునే వాళ్ళని. మీరు నమ్మించి మోసం చేసింది మీ రెవెన్యూ అధికారులు కాదా? ఇప్పుడు ఒక చెట్టు కొట్టాలంటే ఎంత కష్టం అది. అప్పుడు కనీసం మానవ దృక్పథం లేక చెట్టుని పూర్తిగా కోకటి పెళ్ళ పీక అవతలు పడేశారు.
అది మాకు తెలియదు మేము లేవని చెప్పి అంటారు. ఒకరి మీద చెప్పు, ఆ డిపార్ట్మెంట్ ఈ డిపార్ట్మెంట్ ఒకరి మీద చెప్పుకుంటూ ఉంటారు. వాస్తవానికి అక్కడ సబ్స్టేషన్ శాంక్షన్ అయిందా మిమ్మల్ని అడిగి ఉన్నాను. సబ్స్టేషన్ శాంక్షన్ కాల, పొజిషన్ సర్టిఫికేట్ కూడా ఇంతవరకు వాళ్ళకి ఇవ్వలేదు. అది ఏదేమైనా నేను రిక్వెస్ట్ పెట్టుకున్నాను, ఎందుకు వాంటెడ్ మీరు ఆ రైతుని ఇప్పటి రైతుకి మీరు ప్రొడక్షన్ ఎందుకు లేకపోయారు మీరు? దయచేసి నా ఇచ్చిన అర్జీలు చాలా అర్జీలు ఉండే, అన్ని అర్జీలు మీరు రెస్పాండ్ అవ్వాలా, ఇన్ టైం రెస్పాండ్ ఇవ్వండి. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా పెట్టినారు, ఎవరు ఫోన్ చేసిన ఫోన్ ఆన్సర్ చేయట్లేదు. కొంతమంది ఫోన్ స్విచ్ ఆఫ్ వేసుకున్నారు. కలెక్టర్ సీసీ గారితో ఫోన్ ఎత్తడం లేదు. చివరి మీరు చెప్పేది మేము బిజీగా ఉన్నామని చెప్పి అంటారు. సహజమే, మేము అర్జీలు పెట్టున్నా మాకు వచ్చే ఆన్సర్ ఇవే మేము చూస్తూ ఉంటాం. మేము ఇవన్నీ కొత్తగా అందరు చెప్పే స్టోరీలు మనం చెప్పాల్సిన అవసరం లేదు. చేసే పనులు మేము చేసుకుంటూ ఉంటాం. అప్పటికి మేము అధికారులు కూడా నాయకులు కూడా కలిసాము. వాళ్ళు ఏం చేశారు, అటు తిప్పి ఈడెవడో చిన్న రైతులు వదిలిపెట్టి తొక్కిపడితో చచ్చిపోతాడు. తర్వాత మనకు కావాల్సిన వాడు లోకల్ లీడర్ ఉన్నాడు, వాడు పుడింగ్ ఉన్నాడు, వాడు ఎత్తే 4 కార్లు వేసుకొని వస్తాడు, 10 మంది వేసుకొస్తాడు, 10 ఖర్చు పెడతాడు, మంది భారం పడిపోతుందని చెప్పాడు. ఒక రైతుని గొల్లా చేయడానికి ఇంత ఖర్చు అవసరమా? ఒక టెర్రరిస్ట్ని పట్టుకునే విధంగా వాడు ఎక్కడ ఇక్కడ మన కూడా దాంకున్న టెర్రరిస్టు వాడు పట్టుకునే విధంగా 25 మంది, ఒక 50 మంది పోలీసులు, 25 మంది సిబ్బంది, ఇంతమంది అవసరమా? ఆ వయసులో 80 సంవత్సరాల వయసున్న మనిషికి అసలు ఆ పోలీసు వాళ్ళు వాళ్ళ గెట్టప్పులు చూసే పాప గుండెలు జారిపోయాయి. టన్ అయిపోయి అసలు కనీసం అయ్యా నా చెట్టు కొట్టదని చెయ్యెత్తే ధైర్యం కూడా రాదు. ఏం చేస్తున్నాం మనం? ఎవరో ఒక సర్పంచ్ ఆ విధంగా పూనుకున్నాడు అని చెప్పి దాన్ని మీరు ప్రేరేపించడం ఏంది? అసలు మా గ్రామంలో సబ్స్టేషన్కి వీలుగా ఎన్నో స్థలాలు ఉన్నాయి, ఎవరికి ఇబ్బంది లేని స్థలాలు ఉన్నాయి, బీడు భూములు ఉన్నాయి, బంజరు భూములు ఉన్నాయి, ప్రభుత్వ స్థలాలు ఉన్నాయి. అవన్నీ కూడా ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ చాలా ఈజీగా ఉన్న స్థలాలు ఉన్నాయి. దీన్ని శాంక్షన్ చేసే అథారిటీ ఎవరు శాంక్షన్ చేస్తే దాన్ని ఆ లొకేషన్లో శాంక్షన్ చేయడానికి కారణం ఏమిటి? ఈ లొకేషన్లో శాంక్షన్ చేస్తే కనీసం 20 నుంచి 25 ఎకరాల పొలం నాశనం అయిపోతుంది. ఆ లైన్ కింద లైన్ కింద పోయే చోట చాలా చెట్లు, హార్టికల్ చెట్లు, మామిడి చెట్లు, సపోర్ట్ చెట్లు, వేప చెట్లు, పెద్ద మానవుతో కూడా పెద్ద పూర్వీకుల చెట్లు, 100 సంవత్సరాల చెట్లు కట్ చేయాల్సిన అవసరం కూడా వస్తుంది. దానికంటే ఈజీగా మీకు శివాలయం పక్కన చాలా స్థలం ఉంది, అక్కడ ఆ కేబుల్ 33 కేబుల్ లాగా ఉంది. కేబుల్ ఖర్చు కూడా ప్రభుత్వం తగ్గుతుంది కూడా. ఆ కేబులింగ్ ఖర్చు కూడా అసలు అవసరం లేదు, ఖర్చు కొత్తగా ఏముండదు, చాలా తక్కువ ఖర్చు అవుతుంది. నాకు టెక్నికల్ సబ్జెక్ట్ తెలియదు, నాకు తెలిసిన అంతలో చెబుతాను, ఎందుకంటే ఒక విమర్శ టెక్నికల్ సబ్జెక్ట్ మీ సబ్జెక్ట్ నేను మాట్లాడకూడదు కాబట్టి. కొంత డిపార్ట్మెంట్ నుంచి డేటా ప్రకారం చెబుతున్నాను. శివాలయం బ్యాక్ సైడ్ పూర్తిగా కేబులింగ్ లాగుంది, కేబుల్ లాగిన స్తంభాలు మొత్తం వేస్తున్నారు. చిన్న సబ్స్టేషన్ ఏర్పాటు చేసి ప్రభుత్వం ఖర్చుతో ఉంది, రైతులకు ఇబ్బంది, ఎవరికి ఇబ్బంది ఉండదు. కేవలం సర్పంచ్ ఇంటికి అనుకూలంగా ఉంటుంది, సర్పంచ్ ఫ్రీగా ఆడపోయి ఫామ్ హౌస్లో పోయి కూర్చోవచ్చు అనే ఉద్దేశంతో మాత్రమే అక్కడ సబ్స్టేషన్ ఏర్పాటు చేస్తున్నాడు. ఆ సబ్స్టేషన్ కూడా నదీ పరివాహ ప్రాంతం, మన్నేరు ఏటి ఒడిన సబ్స్టేషన్ ఏర్పాటు చేస్తున్నారు. ఎంత ప్రమాదకరం అది! 1994లో ఏరు వచ్చిందో ఊరే మునిగిపోయింది. మీరు సబ్స్టేషన్ తీసుకుపోయి ఏట్లో కడుతున్నారు. ఏం జరుగుతుంది ఇక్కడ? అది సేఫ్ అయిన ప్లేసేనా? నేను చెప్పిన ప్లేస్, నేను టెక్నీషియన్ కాదు, టెక్నికల్ పర్సన్ కాదు, నేను ఆలోచించి కొంత సలహాలు తీసుకుని చెబుతున్నాను. ఆ శివాలయం బ్యాక్ సైడ్ చేసి 4 గ్రామాల కంటే హైట్ అయిన ప్రాంతం, ఆ చుట్టుపక్కల ప్రాంతాలను హైట్ అయిన ప్రాంతం, అక్కడ ఏరు కూడా వచ్చే పరిస్థితి కాదు. మరో ప్రాంతం మీరు ఎన్నుకోవచ్చు, ఇబ్బంది కానలేదు. అక్కడ ఏరు వచ్చే పరిస్థితి కూడా కాదు. అక్కడ ఎవరికి నష్టం, ఏ రైతు అభ్యర్థం చెప్పి ఎవరికి అభ్యర్థం లేదు. కందుకూరు పోయేవాళ్ళు, ఇటు ఉలవపాడు పోయేవాళ్ళు, సింగరాఖండ్ పోయేవాళ్ళు, కావలు పోయే అందరి కన్వీనియంట్ ప్లేస్ అది. 24 ఏ టైం అయినా రావచ్చు, అందరూ సెక్యూరిటీ ఉంటుంది, పబ్లిక్ తిరుగుతూ ఉంటారు, వాహనాలు తిరుగుతూ ఉంటాయి, ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉంది. అంత ఫెసిలిటీ ఉన్న స్థలాన్ని పక్కన పెట్టి ఎక్కడో ఒక సర్పంచ్ చెప్పాడు వాడు ఫామ్ హౌస్ వీలుగా ఉంటుందని చెప్పేసి, అతను అనుకూలంగా ఉండదని చెప్పేసి అక్కడ పోయి సబ్స్టేషన్ పెట్టాల్సిన అవసరం ఏంటంటే? ఎవరికి మేలు చేయాలి మీరు? సబ్స్టేషన్ వచ్చినప్పుడు కొన్ని నామ్స్ ఉంటాయి, ఆ నామ్స్ ఫాలో అవ్వాలా, కనీసం రైతుల అభిప్రాయాలు తీసుకోవాలా. సర్పంచ్ గెలిపిస్తామండి, సర్పంచ్ గెలిపి మేము చేస్తాము, ఆయన నిర్ణయం కోసం పరిపాలన మేము ఎవరు చెప్పుకోవాలి? కలెక్టర్ గారు చెప్పుకోవాలి. ఇదే కలెక్టర్ గారికి ఎన్నో అర్జీలు పెట్టున్నాను, ఒక్క అర్జీని పట్టించుకున్నారా అంటే పొలిటీషియన్ జోలికి మేము బాగుంటారు. పొలిటీషియన్ అంటే అయ్యా నేను కూడా పనులు చేస్తుంటే మేము చూస్తూ కూర్చోవాలా? మీకే అప్పీల్ చేసుకోవాలి జిల్లా కలెక్టర్ కానీ మీకే కదండి. ఎన్ని అర్జీలు మన్నేడుగోళ గ్రామం ఎన్ని అర్జీలు చెప్పండి? 10ల సంఖ్యలు 100ల సంఖ్యలు కూడా అర్జీలు ఉన్నాయి. నేను ఇచ్చిన అర్జీల మీద ఏ విధంగా అధికారులు తప్పించుకోవాలని ట్రైనింగ్ చూసుకుంటున్నాను తప్ప ఆ అర్జీలో ఎంత కృషి ఉంది, ఎంత పట్టుదల ఉంది, ఆ అర్జీ ఎందుకోసం ఇచ్చారు, ఎంతమందికి అది లబ్ధి చెందుతుందని చెప్పేసి కనీసం ఆలోచించారా? ఏమీ లేదు. ఏ కాడికి ఎస్ఎల్ఐ పీరియడ్ ఎప్పుడు వస్తుంది,
అది చివరి రోజు క్లోజ్ చేయాలని చేస్తారు. ప్రతి అధికారి చేస్తున్నారు. వాళ్ళకి పెట్టిన పిటిషన్ ఇన్ టైం రెస్పాండ్ చూస్తారు. వాళ్ళకి ఏం బిజీ పనులు ఏముండవు. ఉన్నా లేకపోయినా కానీ దాన్ని చేసే టైంకి చేయొచ్చు కూడా. లాస్ట్ మినిట్ ఎప్పుడు ఇది ఎస్ఎల్ఏ పీరియడ్ ఎప్పుడు క్లోజ్ చేయాలా ఆ రోజు మాత్రం క్లోజ్ చేస్తారు. కరెక్ట్ క్లోజ్ చేస్తారు. ఏదో కాగితం పెట్టి ఇది ఎట్ట క్లోజ్ చేస్తే మనకి ఇబ్బంది రాదు క్లోజ్ చేస్తారు. ఏందండి ఏం జరుగుతుంది అసలు? మీ వ్యక్తిగత విషయాలు అడుగుతున్నావా, మీకు ఇబ్బంది గల పనులు అడుగుతున్నావా, ఏమి అడుగుతున్నావు? ప్రజల సమస్యలు అడుగుతుంది. వాంటెడ్గా ఏదో ఒకటి కాగితం ఇచ్చి దులుపుకుందామని ఆలోచన ఎందుకు? మీకు ఎవరికి ఇబ్బంది ఏం లేదు. ఏదైనా మీకు ప్రాబ్లం వచ్చే పరిస్థితులు అన్ని ప్రజల సమస్యలే కదా. ఎందుకు మీరు అలా చేయడం? దయచేసి అధికారులు కూడా పట్టించుకోండి. కలెక్టర్ గారు మీకు మళ్ళీ అప్పీల్ చేస్తున్నాను. మీరు కానీ ఈ అధికారులు కానీ నా పిటిషన్లకి మీరు ఇన్ టైంలో రెస్పాండ్ కాకపోతే నేను సోషల్ మీడియా వేదిక మీదే మేము ప్రశ్నిస్తాను. నాకున్న ప్రాథమిక హక్కు వాక్ స్వాతంత్రం ఫండమెంటల్ రైట్స్ని ఉపయోగించుకుంటాను. ఇదే వేదికను వినియోగించుకుంటాను. నా వ్యక్తిగతంగా నాకు అక్కడ ఏమీ లేవు. నా 4 సివిల్ 4 స్క్రూ డ్రైవర్లు ఉంటాయి. నాకు అక్కడ ఏమి ఉండదు. మీరు నన్ను టార్గెట్ చేయడానికి 2 పంచెలు 2 చొక్కాలు ఉంటాయి. అవి బేకపోగలను నాకు అక్కడ ఏమీ లేవు. నేను ప్రజల సమస్యలను పోరాడతాను. దయచేసి ఇన్ టైం రెస్పాండ్ అవ్వండి. మీకు ఉద్దేశపూర్వక ఏ అధికారిని బెదిరించడం లేదు, ఎవరు ఇబ్బంది కలిగటం లేదు. నేను పెట్టిన పోస్టులు మీకు ఏదైనా ఇబ్బంది కలిపిస్తే, ఏ కారణం ఇబ్బంది కలిపి నోటీస్ ఇస్తే నేను రిమూవ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. దయచేసి మీ సర్వీసులు వినియోగించుకోండి. ప్రజలకు సేవ చేయకపోతున్నాను. ధన్యవాదాలు.